చూసారా, ప్రకృతి ప్రశాంతంగా ఉంది, కానీ మనిషి మాత్రం ప్రశాంతంగా లేడు. ఇవి చూడండి, మిషన్స్ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. వీళ్ళు మనుషులు మిషన్స్ కంటే ఫాస్ట్గా పరిగెడుతున్నారు. ఎందుకోసమో ఇప్పుడు ఒక వ్యక్తిని చూద్దాం. వీడి పేరు సుబ్రహ్మణ్యం, ఇంజనీర్. మనీ సంపాదించాలనే బిజీలో మనిషి అనే విషయాన్ని మర్చిపోయాడు. హలో, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నాకు డబ్బు ఉంటే చాలు, పంపించండి. చూశారుగా, ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది. ఈ కథలో కొంతమంది. ఈ కథ పేరే మనుషులతో జాగ్రత్త. వీడి పేరు రామరాజు. మనీ కంటే మనుషులకు విలువిచ్చే క్యారెక్టర్. వీడు చెడుని చూస్తే సహించలేడు. ఏంటి ఎలా కొట్టుకుంటున్నారు? ఆగండమ్మా, మీకు దండం పెడతానమ్మా, ఆగండి. మిమ్మల్ని ఆగండి, ఆగండి, ఆగమంటారా? అనవసరంగా కిరుక్కున్నాను. ఈ మనుషులను మార్చలేము. పాపం, చూశారుగా, ఇలాగే బుక్ అయిపోతుంటాడు. వీడి పేరు నటరాజు. నటరాజు అన్నాను కదా అని నాట్యం చేస్తాడు అనుకోకండి. ఈ బస్సులు ఎప్పుడు ఇంతే. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆర్కే బీచేనా? ఇదే ఆర్కే బీచ్. ఏంటిది, మీకేమైనా పిచ్చా? వేరేంటి మెంట్లో ఇలా మీద పడుతున్నాడు? అమ్మా, ఇంకా నీలాంటి ఉన్నారు మా దేశంలో. పాపం, వీడు ఎందుకు ఇలా అయిపోతున్నాడో ఎవ్వరికీ అర్థం కాదండి. బెడ్రూమ్ లో బాగా యూజ్ చేసుకుంటున్నారు. రేయ్ తీయరా. ఏంటే తొందర? పొద్దు పొద్దునే ఈ ఏటీఎం దొరికిందా నీకు? బాగుంది మీ వ్యాపారం. ఈ సార్ పేరు దొరబాబు. ఏం చేసన్నా ఎలాగైనా ఈజీగా మనీ సంపాదించాలనుకుంటాడు. ఈ అయ్యగారి పేరు కామరాజు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు చూపించిన ఈ నలుగురు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఈ కథలో ఏం చేయబోతున్నారో చూద్దాం.